నీరా కేఫ్ ను ఇప్పుడు రాజకీయం చేయటం అనవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. నీరా కేఫ్ గౌడ సంఘం భవన నిర్మాణం తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో నీరా కేఫ్ ను గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పినారు. దాంతోపాటుగా సర్వాయి పాపానికి సంబంధించి ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయం లోపల గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గరలో మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మేము మా ఇద్దరికే బాధ్యతలు చెప్పినాడు. ఈ రెండు విషయాలను వారితో చర్చించడంతో పాటుగా నీరా కేఫ్కు సంబంధించి జూపల్లి కృష్ణారావు గారితో టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి గారితో నిన్న వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. బీసీ కార్పొరేషన్ తరఫున అదేవిధంగా ట్యాడీ టాపర్ కార్పొరేషన్ ఎండి గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు దానికి సంబంధించి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆలోచన చేసి దానికి సంబంధించిన ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు దానికి సంబంధించిన విషయం లోపల రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే అనవసరం దయచేసి. ఎందుకంటే ఇది మేము కూడా కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయం లోపల బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకు సంబంధించి ఆనాడే ఒకవేళ ఈ కట్టే సందర్భంలోనే కంప్లీట్గా దానికి రైట్స్ అన్నీ ట్యాడీ టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండే. ఈ సగం సగం చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది వచ్చింది. అందుకే నిన్న టూరిజం ఎండి గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈ యొక్క మొత్తం నీరా కేవ్ స్థలానికి సంబంధించిన సంస్థను టూరిజం డిపార్ట్మెంట్కు నామినల్గా, ఎందుకంటే స్థలం బాగాలేదు కాబట్టి కొంత టర్మ్స్ అండ్ కండిషన్ చేసుకొని కంప్లీట్గా ఇది ట్యాడీ టాపర్స్ కార్పొరేషన్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాం.